హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన పైన వచ్చిన ఆరోపణలపై నిజా నిర్ధారణ అయ్యేంత వరకు పార్టీ కార్యక్రమాలకు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి మంగళగిరి కార్యాలయం కూడా ఆయనను రానివ్వకూడదు అనే ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ని అయితే జనసేన పార్టీ రిలీజ్ చేసింది. అంటే ఇది జనసేన పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కాదు, కానీ ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సేమ్ టైం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఈ కిరణ్ రాయల్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ పైన గత 5-6 రోజుల నుంచి అయితే ఈ లక్ష్మి అనే మహిళ రోజుకొక వీడియోని బయటకు రిలీజ్ చేస్తూ ముఖ్యంగా ఆయనపై వివిధ రకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆమె తనని లోబర్చుకున్నాడు, అట్లాగే తన డబ్బుల్ని వాడుకున్నాడు, నాకు దాదాపు ₹1 కోటి పైగానే తనకి ఇవ్వాల్సి ఉందని ఒక వీడియో. ఆ తర్వాత వీళ్ళిద్దరు క్లోజ్డ్గా ఉంటూ ఈమె కిరణ్ రాయల్ మెడలో ఒక చైన్ లాంటిది వేస్తూ ఇద్దరు కలిసి తీయించుకున్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. సేమ్ టైం ఆ మహిళ చాలా ప్రీ ప్లాన్డ్గా ఆయనతో వీడియో తీయించుకుంది. ఆ సమయంలో కిరణ్ రాయల్ కూడా వీడియో ఎందుకు అని కూడా అంటున్న మాటలు కూడా మనకు వినబడుతుంటాయి. ఇక అలాగే తర్వాత మరొక వీడియో బయటకు వచ్చింది. కిరణ్ రాయల్కు నాకు సంబంధించి గతంలో ఎప్పుడో ఈ లావాదేవీలకు సంబంధించి ఉంటే ఆ తర్వాత మేము పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దీనికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆయన జోలికి మేము, మా జోలికి ఆయన రాకుండా ఉంటే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు అని చెప్పేసి ఆమె మరొక మాట చెప్పింది. మరొక వీడియో వచ్చింది. కిరణ్ రాయల్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు వల్ల అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనగా 8 జూన్ 2024 ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, కేజు అనే అమ్మాయి మనీకి అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. ఇక రీసెంట్గా మరో వీడియో కూడా ఆమె చేత రిలీజ్ చేయించారు. ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా అతన్ని ట్రాప్ చేశారు. ఎందుకోసం చేశారనే దానిపైన కూడా నేను చెప్తా. అయితే ఈ లేటెస్ట్ సంబంధించినటువంటి వీడియోలో ఆమె మాట్లాడుతూ కిరణ్ రాయల్ నన్ను అటు మానసికంగా, శారీరకంగా, అదేవిధంగా నన్ను డబ్బుల విషయంలో, ఈయన ఎవరు డబ్బులు ఇస్తే ఆ మహిళతో ఎక్కువ రోజులు ఉంటాడు, ఆ తర్వాత ఆ మహిళను వదిలిపెడతాడంటూ మరొక మహిళ పేరు కూడా దానిలో ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు నాకు న్యాయం చేయాలి, నా కుటుంబానికి న్యాయం జరగాలి, మరి నా కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు అన్నప్పుడు పక్క నుంచి ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, పవన్ కళ్యాణ్ అని వేరే వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ మహిళ మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఎవరో ఒకరు అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి. నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి. నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు. ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా అంటే ఇక్కడ వెనక నుంచి ఎవరో ఇదంతా చేయిస్తున్నారనే విషయం ఈజీగా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఇతన్ని ఎందుకు ఇప్పుడు ట్రాప్ చేశారు, గతంలో ఎప్పుడో 2013-14లో జరిగిన దాన్ని ఇప్పుడే ఎందుకు బయటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా చూస్తే గత కొన్ని రోజుల నుంచి ఆమెకు ఇతనికి సంబంధాలు లేవు, ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు, ఆమె కుటుంబంతో ఆమె బతికేస్తూ ఉంది, ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఈ కిరణ్ రాయల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక 2.0 అనే ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అది కూడా రోబో 2.0 ఉంటుంది కదా, దాన్ని అలా మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఫేస్ దానిలో పెట్టించి వీళ్ళు రిలీజ్ చేసి కాస్త సెటైరికల్గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఆ తర్వాత వెంటనే ఈ తతంగం అంతా స్టార్ట్ అయినట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మొన్ననే తిరుపతికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. అందులో కూడా ఈ కిరణ్ రాయల్ చాలా యాక్టివ్గా పాల్గొన్నాడనే వార్తలు ఉన్నాయి. సో
ఇక్కడ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కిరణ్ రాయల్ని ఎలాగైనా మనం టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో చేసినట్లుగానే స్పష్టంగా కనబడుతుంది. ఆయన కూడా అవే మాటలు చెప్తా ఉన్నాడు. దీని వెనకాల భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు ఉన్నారనే చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈయన వీడియోల్ని బాగా షేర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవి ఆ మహిళ చేసిన వీడియోలు కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆనందం ఏంటి అనేది నాకు తెలియదు. సో ఇక్కడ రెండు పార్టీలు అలయన్స్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా కిరణ్ రాయల్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారంటే ఏదో మతలబు ఉంది. కంప్లీట్గా చెప్పాలంటే ఇది ఒక ట్రాప్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది సూటిగా, జనసేన పార్టీకి మిగతా పార్టీలకు ఒక స్పష్టమైన తేడా ఉంది. ఈ కిరణ్ రాయల్ ఆ మహిళతో క్లోజ్డ్గా ఉన్నాడు అనేది ఒక వీడియో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ డబ్బులు తీసుకున్నాడా లేదా అదంతా సెకండరీ, అది మనకు నిజా నిర్ధారణ అయ్యేంత వరకు అది పక్కన పెడదాం. కానీ జనసేన పార్టీకి మిగతా పార్టీలకు ఉన్న ఒక స్పష్టమైన తేడా ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీకి దూరంగా ఉంచుతున్నారు. దానిపైన ఒక అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. కొంతకాలం పాటు నిజా నిర్ధారణ అయ్యేంత వరకు ఆ పార్టీకి రాకూడదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ నుంచి వచ్చే ఏదైతే ఆ అఫీషియల్ నోట్ ఉంటుందో దీన్ని బట్టి చూస్తే జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఒక మంచి సిద్ధాంతాలు ఉన్నాయి. అదే చూస్తే మీరు వైఎస్ఆర్సీపీ తీసుకోండి, తెలుగుదేశం పార్టీ తీసుకోండి. వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఇలాంటి దాంట్లో వైరల్ అయిపోయారు. అంబటి రాంబాబు గురించి ఆడియో వచ్చింది, గంట అరగంట అంటూ. అవంతి శ్రీనివాస్ గురించి ఆడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఏదో కారణాలు చెప్పారు, మావి కాదన్నారు, ఏదో మిమిక్రీ అన్నారు. సరే పక్కన పెడదాం. అలాగే చూస్తే గోరంట్ల మాధవ్, ఆయన ఎంత పెద్ద వీడియో బయటకు వచ్చిందో మీ అందరికి తెలుసు, అది దారుణమైన వైరల్ అది. ఇక ఆ తర్వాత చూస్తే ఇక మరొక ఎమ్మెల్సీ తన డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేశాడనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. దానిపైన కూడా అతను జైలు కూడా వెళ్ళొచ్చాడు. సో ఇదే కాకుండా మీకు తెలుసు దువ్వాడ శ్రీనివాస్, అతనిదైతే మన తెలుగులో టీవీ సీరియల్స్ వచ్చేలాగా లాంగ్ రన్ ఎపిసోడ్ల వైజ్గా వస్తూనే ఉన్నాయి. అదొక డిఫరెంట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలాగా సినిమా సాగుతూనే ఉంది. ఇక ఇది కాకుండా ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డికి సంబంధించి ఒక మహిళ తహసీల్దారో సమేదో ఆమెతో క్లోజ్డ్గా ఉంటున్నాడు అని చెప్పేసి ఆమె భర్తనే సంబంధించిన ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన పైన పెద్ద ఎత్తున ఈ దుమారం చెలరేగింది. ఇలా వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా వాళ్ళపై చర్యలు తీసుకోలేదు, క్రమశిక్షణ చర్యలు లేవు. కనీసం మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇలా చేయకూడదు, చేస్తే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, బ్యాడ్ రిమార్క్స్ వస్తాయి, జనాల్లో మనం చులకనవుతామనే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక్క అఫీషియల్ నోట్ రాలేదు. కనీసం ఖండించిన వాళ్ళు కూడా లేదు ఇది తప్పు అని. కానీ జనసేన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే వెంటనే తక్షణమే వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ నుంచి అఫీషియల్గా నోట్లు రావడం అనేది నిజంగా ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అదే కాకుండా సేమ్ టైం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి ట్రాపులో ఇరుక్కోకుండా, ముఖ్యంగా మహిళలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఎదుగుతున్నారనో, మీరు ఫ్యూచర్లో గొప్పలు అవుతారనో, లేదంటే మిమ్మల్ని ఏదో విధంగా తొక్కాలని ప్రత్యర్థి వర్గాలు చూస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ ఒక మంచి రాజకీయం చేయాలనుకున్నప్పుడు, రాజకీయాలు ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటి అన్నెసరీ కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలనేది చాలామంది మాట్లాడుకుంటున్న విషయం. ఏదేమైనా మిగతా పార్టీలకు జనసేన పార్టీకి చాలా తేడాలు ఉంటాయి. అదే ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ విషయమే కాదు, మొన్న జానీ మాస్టర్ విషయంలో కూడా తేటతెల్లమైంది.